హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదంటే చలి చాలా బాగా ఎక్కువ ఉంటుంది కదండి. దానివల్ల బాగా కోల్డ్ అనమాట. దానికే వీడియోస్ పెట్టలేదు. ఇక వీడియోలోకి వస్తే ఈ శారీ చూసారండి, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. చాలా సింపుల్ శారీ. అన్ని శారీస్ మీదకి కంప్యూటర్ వర్క్ వేసుకోలేం కదండి. అందుకే చాలా రోజులు అవుతుంది ఇలా ప్యాచ్ వర్క్ డిజైన్స్ కుట్టి. ఈ మధ్యలో ఎవరు కుట్టించట్లేదు ఇలాగా. చాలా డేస్ అయిపోతుంది, ఎప్పుడో చాలా రోజుల క్రితం కుట్టాము. ఇలా సింపుల్గా వర్క్ చేసామండి. డబల్ లేయర్లాగా మొగ్గల్లాగా పెట్టేసి డబల్ లేయర్ మొగ్గలు పెట్టేసి చిన్న చిన్న పర్ల్స్ కుట్టాం అనమాట. హ్యాండ్కి వచ్చి బుట్ట పెట్టేసాం. ఆ బ్లౌజ్కి అంచు వచ్చింది కదండి, దానికి డబుల్ పైపింగ్ చేసాం. అంటే పైన కింద కూడా ఆ అంచు కట్ చేసి పైపింగ్ చేసి జాయిన్ చేసాం అనమాట. హ్యాంగర్స్ వచ్చేసి రెడీమేడ్ హ్యాంగర్స్ వేసామండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అదొక శారీ. సేమ్ ఈ లెహెంగా కూడా పాపదేనండి. లెహెంగా మీకు కలర్ వీడియోలో ఏం కనిపిస్తుందో కానీ బయట మాత్రం మంచి పింక్ కలర్ అండి. చాలా బాగుంది. దాని వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఎలిఫెంట్స్, పికాక్ తోటి ఫ్లవర్ డిజైన్ వర్క్ చాలా నీట్గా వచ్చింది. లెహెంగా మొత్తం చెమ్కీ వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వర్క్ రెడీమేడ్గానే ఇచ్చేసారండి. బ్లౌజ్కే వచ్చింది, మేము చేసింది అయితే కాదు. హ్యాండ్కి ఒక్కదానికే స్టోన్లు వేసేసాము. హ్యాంగర్స్ వచ్చేసి క్లాత్ తోటి సింపుల్గా పెట్టేసాం అనమాట. వాళ్ళు సింపుల్గానే అడిగారు హ్యాంగర్స్. అవి రెడీమేడ్ వద్దని చెప్పారనమాట. బ్లౌజ్ మొత్తం సిల్వర్ కలర్లో వచ్చిందని సిల్వర్ కలర్ స్టోన్లు వేసేసాం. హ్యాండ్కి చాలా హెవీగా వచ్చిందండి. ఇంకో చిన్న పాప లెహెంగా, ఇది మాత్రం చాలా క్యూట్ అనిపించింది. హ్యాండ్స్ ఇవ్వలేదు, మేమే బుట్ట హ్యాండ్స్ పెట్టాము. ఆ ఇచ్చిన క్లాత్ చాలా అడ్జస్ట్ చేసి చాలా క్యూట్ అనిపించింది. పాపకి వేస్తే ఇంకెంత క్యూట్ ఉంటుందో. దీని లెహెంగా కూడా చాలా బాగుందండి. గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అది గ్రీన్ కలర్, మీకు వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది కానీ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి.